అంటే మీరు వెజ్ జోన్లో పనిచేస్తున్నప్పుడు మీరు చెప్పిన మోసాలు ఉన్న వే మిషన్స్ ఎక్కువ ఎవరు అండి అప్పుడు? ఎక్కువ స్టీల్ షాప్స్ వాళ్ళు చేసేవాళ్ళు. రెండోది శాండ్ సప్లై. కుకట్పల్లి ప్రాంతంలో ఎవరు ఎక్కువ ఉండేవన్నీ అంట? అది పర్టికులర్ అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే డూ ఇట్. అది ఎన్ని కేసులు పెట్టేవారండి అప్పుడు? అప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ పెట్టేవాళ్ళం అండి. అప్పుడు బాగా కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందండి, లేదంటే కంటి తొడుపు చర్యలు ఉంటాయి? లేదు, వాళ్ళ మీద హెవీ పెనాల్టీలు వేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ కోర్టుకు వేయడం కూడా జరుగుతుంది. కోర్టు కానీ అక్కడ ఉన్న మీరు చెప్తున్న కుకట్పల్లి, చందానగర్, మియాపూర్ మీకు వచ్చే బెల్ట్ అంతా కూడా బాగా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటారంట పొలిటీషియన్ సపోర్ట్తో. మరి వాళ్ళని ఎదుర్కోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉండేది కదా? కొంచెం ఇబ్బందిగా ఉండేది. అవి కూడా జరిగేవి. సమ్ టైమ్స్ వాళ్ళు గేర్ ఆఫ్ చేయడము ఇవన్నీ ఇబ్బంది. ఎందుకంటే దాడులు కూడా చేసే అవకాశాలు ఉంటాయి కదా? దాడులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దాడులు చేసే ఆయన కూడా మేము కూడా ఎదుర్కోవడం కూడా జరిగింది. మాకు యూనిఫామ్ ఉంటుంది, మేము కూడా ఎదుర్కోవడం జరిగింది. ఇవన్నీ మరి సర్వీసులు అనేది కామన్, తప్పదు అది. మాకు ఫోర్స్ తక్కువ ఉన్నా కానీ ఇంకా డ్యూటీ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు అవన్నీ తప్పదు అది. ఓకే, కుకట్పల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? కుకట్పల్లి తర్వాత నేను భువనగిరి వెళ్ళాను. భువనగిరి నుంచి వరంగల్ వెళ్ళాను. వరంగల్లో భువనగిరి, వరంగల్లో మీరు చేసిన వర్క్ ఏమన్నా? భువనగిరి రొటీన్ ఎక్కువ ఫేర్ పే షాప్స్ ఎక్కువ ఉండేవి. ఫేర్ పే షాప్స్లో మోసాలు ఎలా జరిగేసాను. తర్వాత రాను ఎలక్ట్రానిక్ కాంటాలు యూజ్ చేయడం జరిగింది. దాంట్లో రిమోట్స్ యూజ్ చేస్తారు. రిమోట్స్ యూజ్ చేసేసి మనకి ఒక 5 కేజీ చూపించవలసింది 6 కేజెస్ చూపిస్తుంది. సో దాన్ని బ్లూటూత్, కొన్ని ఎలక్ట్రానిక్ బ్లూటూత్ అనుసంధానం చేస్తారు. చేసేసి వాళ్ళు దాని ప్రకారం వేరియేషన్ చేస్తారు. సమ్ టైమ్ ఏం చేస్తారంటే ఈ ఎలక్ట్రానిక్ కాంటాలో కింద లోడ్ సెల్స్ నుంచి తీసుకెళ్ళి ఎక్కడన్నా వెనకాల ఫ్యాన్కి పెట్టేవాళ్ళు, ఫ్యాన్ రెగ్యులేటర్ పెట్టేవాళ్ళు. వాళ్ళు కూర్చొని ఈ విధంగా కూర్చున్నట్టు చేసేసి ఏదో ఫ్యాన్ మనం స్పీడ్ ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి రెగ్యులేటర్ని ఇట్లా తిప్పుతాడు. తిప్పిస్తే అక్కడెక్కడో కాంటా ఉంటుంది. ఆ కాంటాలో సపోజ్ అది 5 టన్స్ ఉండవలసింది 6 టన్ను 7 టన్స్ చూపిస్తుంది. ఆ విధమైన మోసాలు కూడా అన్ని రకాల. అంత టెక్నాలజీ వచ్చినప్పుడు టెక్నాలజీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి. అంత టెక్నాలజీ పెరుగుతుంటే అంత డిస్టర్బెన్సెస్ కూడా అలాగే పెరుగుతుంటాయి. జనరల్గా మీరు వరంగల్లో చేశారు. వరంగల్ నుంచి ఎక్కువగా సిటీకి ఇసుక వచ్చేది, ఆ గోవిందరాపేట, ములుగు, ఆ బయట నుంచి. మరి అక్కడ కూడా వేయింగ్ మిషన్ చాలా ఉన్నాయి కదా, అక్కడ మోసాలు ఏం బయటపడలేదండి? ఎక్కడైతే వాళ్ళ మార్కెట్ ఉందో అక్కడ చేస్తారు. కస్టమర్ ఎదురుగా వే చేయవలసి వస్తుంది కాబట్టి అక్కడ మామూలు రొటీన్గా అవుతుంది. వరంగల్లో అక్కడ ఏం లేకుండా కస్టమర్ ఎక్కడ హైదరాబాద్లో ఎక్కువ చేస్తారు, రంగారెడ్డిలో ఎక్కువ చేస్తారు, సంగారెడ్డి ఏరియాలో చేస్తారు. వాళ్ళు ఇక్కడ వే బ్రిడ్జెస్లో మోసాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ మోసాలు తక్కువ ఉంటాయి, అక్కడ తక్కువనే ఉంటాయి. అక్కడ అంటే వరంగల్లో మిగతా వర్క్ ఏం చేశారండి? బంగారం షాపులు కూడా ఉన్నాయి, బట్టల షాపులు, బట్టల షాపులు, పెట్రోల్ పంపులు విపరీతమైన మోసాలు ఉండేవి వరంగల్లో. మాఫియా ఉండేది అక్కడ, అంత పొలిటికల్ మాఫియా. వాళ్ళని ఇంకా ఎదుర్కోవడం అనేది ఇంకా. అంటే ఒక కేసు చెప్పండి వరంగల్లో కూడా ఏమంటే డిపార్ట్మెంట్ ఏదైతే సీల్ వేస్తారో సీల్ని బ్రేక్ చేస్తారండి. సీల్ బ్రేక్ చేసేసి వాళ్ళు ఏదైతే అడ్జస్ట్మెంట్ ఉంటాయి, మెకానికల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ చేశాడు. తర్వాత ఈ క్యాలిబ్రేషన్ వచ్చింది. ఈ క్యాలిబ్రేషన్ దాన్ని వేరియేట్ చేసేసి మనకి 5 లీటర్స్ రావాల్సింది ఒక 100 ml 200 ml షార్ట్ వచ్చేదానికి వాళ్ళు ప్రొవిజన్ తీసుకుంటారు. గతంలో చిప్స్ కూడా మార్చేవారండి. చిప్స్ తర్వాత ఎక్కువ రంగారెడ్డిలో వచ్చేసింది చిప్స్ అనే టెక్నాలజీ. రంగారెడ్డిలో, వరంగల్లో చిప్స్ టెక్నాలజీ లేదు. వరంగల్ అప్పటికి రాలేదు. అది అంటే మీరు వేసిన సీల్ని వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారా? మ్యానిపులేట్ చేసేవాడు. అంటే ఆ విధంగా చేయడం వల్ల 1 లీటర్ పెట్రోల్ కొట్టి మనం పోయించుకున్నాం అనుకుంటే ఎంత లాస్ ఉంటుంది? 200 to 300 ml షార్ట్ వస్తుంది. సమ్ టైమ్ 400 ml, ఇట్ డిపెండ్స్. అంటే ఇదంతా ఒక మాఫియా ఉండేది. మరి వాళ్ళని మీరు కేసులు పెట్టలేదా? కేసులు పెట్టాము, తర్వాత కోర్టులకు కూడా వేసాము. జరుగుతుంది, ఇది నిరంతరం ఇది జరుగుతూనే ఉంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.